హాయ్ క్రికెట్ ఫ్యాన్స్. సో మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ఆక్షన్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో వేరే వేరే టీమ్స్ వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీని రెడీ చేసుకుంటున్నారు. కానీ మన లోకల్ టీం ఎస్ఆర్హెచ్ సో ఎలాంటి మాస్టర్ ప్లాన్స్ వేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా ఏ ప్లేయర్కి ఎక్కువ బిట్స్ వస్తాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఏ ప్లేయర్ని టార్గెటెడ్గా మన ఐపీఎల్ ఆక్షన్లోకి ఎంటర్ అవుతున్నామని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి గైస్. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. అలా ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ ఆక్షన్ స్ట్రాటజీ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే చూడండి గైస్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్స్. మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఎస్ఆర్హెచ్ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలని తెలుసుకుందాం గైస్. ఎస్ఆర్హెచ్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది తెలుసుకునేదానికంటే ముందు వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని ఎవరినో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ని రిటైన్ చేసుకున్నారు, దాని తర్వాత అభిషేక్ శర్మ, దాని తర్వాత నితీష్ రెడ్డి, దెన్ క్లాసన్, దాని తర్వాత వాళ్ళు రిటైన్ చేసుకుంది హెడ్. సో వీళ్ళు రిటైన్ చేసుకున్న ఈ 5 ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్లో ఎలా సెట్ అవుతారు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ పొజిషన్లో ఫిక్స్ అవుతారు అనేది చూద్దాం ఫస్ట్. అభిషేక్ శర్మ హెడ్ కలిసి ఎలాంటి భయంకరమైన బ్యాటింగ్ చేస్తారు, ఎలాంటి విధ్వంసాలు క్రియేట్ చేస్తారు, పవర్ ప్లేలో స్కోరింగ్ రేట్ని ఎలా పెంచుతారు అనేది మనం లాస్ట్ ఇయర్ చూసాం. సో ఈ ఇయర్ కూడా మనం సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళిద్దరి నుంచి. సో వాళ్ళిద్దరు నెంబర్ 1లో నెంబర్ 2లో అయిపోయారు. నెక్స్ట్ నెంబర్ 4లో మన తెలుగు కుర్రాడు, ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, నెక్స్ట్ అటాకింగ్ బ్యాట్స్మెన్. సో రీసెంట్గా బంగ్లాదేశ్ సిరీస్లో కూడా తను T20స్లో డెబ్యూట్ చేశాడు. చాలా మంచి అటాకింగ్ ప్లే ఆడతాడు, అండ్ నెక్స్ట్ చాలా మంచిగా అటాకింగ్ చేస్తాడు. నెక్స్ట్ కావాలంటే వికెట్స్ ఆపడంలో కూడా తను చాలా 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 యూజ్ అవుతాడు. అది కాకుండా అండ్ రీసెంట్గా తను ఆస్ట్రేలియన్ టూర్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. మేబీ ఈ సిరీస్ ద్వారా తను టెస్ట్లో కూడా డెబ్యూట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. నెంబర్ 5లో కరెంట్ ఓల్డ్ క్రికెట్లో T20లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ క్లాసన్, అండ్ హీఈస్ ఆల్సో ఏ వికెట్ కీపర్. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, అవుట్ రేట్ డెడ్ బౌలర్, మోర్ దాన్ హ్యాండీ బ్యాట్స్మెన్, అండ్ మోర్ ఓవర్ తను కెప్టెన్ కూడా. సో 5 ప్లేయర్స్ అయిపోయారు. 5 ప్లేయర్స్లో 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారంటే సో వాళ్ళకి మిగిలిపోయింది ఒకే ఒక స్లాట్. సో ఆ ఒక్క స్లాట్లో ఎవరిని భర్తీ చేయాలంటే మనం చూసుకున్నట్టయితే వాళ్ళ కీపర్ ఫిక్స్ అయిపోయాడు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. సో నేనేమనుకున్నా అంటే ఆ ఒక్క ఫారిన్ స్లాట్ని ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ తీసుకుంటే బెస్ట్. సో మనం చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఎవరు, ఏంటి, తను ఏ నెంబర్లో వస్తారనేది తర్వాత చూద్దాము. నెంబర్ 3లో సో మనం ఖచ్చితంగా ఒక ఇండియన్ ప్లేయర్ని టార్గెట్ చేయాలి. సో ఇండియన్ ప్లేయర్స్ ఆ పొజిషన్లో నెంబర్ 3లో ఆడేవాళ్ళు ఎవరున్నారని చూస్తే మనకు గుర్తొచ్చే ప్లేయర్స్ వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, దేవదత్ పడికల్, మనీష్ పాండే, నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి, రఘువంశీ, కరుణ్ నాయర్. సో ఇలా ఈ 7 ప్లేయర్స్లో ఉన్నారు నేను చూసి ఆడినోళ్ళు, అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. రఘువంశీ కొత్త ప్లేయర్, సో తనని పక్కన పెడతాము. సో మనం చూసుకున్నట్టయితే నితీష్ రాణాని కానీ, వెంకటేష్ అయ్యర్ని కానీ, నెక్స్ట్ దేవదత్ పడికల్, వీళ్ళ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే. సో మన టాప్ ఆర్డర్లో ఆల్రెడీ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ అవుతారు అని అనుకుంటే మనం ఒక రైట్ హ్యాండర్ని పిక్ చేసుకోవాలి. సో వీల్ పిక్ రైట్ హ్యాండర్. సో రైట్ హ్యాండర్ అని కానీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఆడిన ప్లేయర్ త్రిపాఠి. సో త్రిపాఠిని చూస్ చేసుకోండి, చాలా బెస్ట్. అండ్ కొంచెం ఎక్కువ ప్రైజ్నైనా లెట్ us బ్రింగ్ బ్యాక్ త్రిపాఠి టు నెంబర్ 3. సో నెంబర్ 3లో త్రిపాఠి అవుతాడు. ఇన్ కేస్ మనకు త్రిపాఠి దొరకకపోతే లెట్ us టార్గెట్ కొంచెం ఏజ్ తక్కువైనా సరే రఘువంశీ లేదా కరుణ్ నాయర్. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా పర్లేదు, బట్ మై ఫస్ట్ చాయిస్ విల్ బి డెఫినెట్లీ బ్రింగ్ బ్యాక్ త్రిపాఠి ఎట్ నెంబర్ 3. సో నెంబర్ 3లో త్రిపాఠి అయిపోయాడు. నెక్స్ట్ నెంబర్ 4లో మనకు నితీష్ రెడ్డి. నెంబర్ 5లో మనకు ఆల్రెడీ డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నాడని చెప్పుకుందాము. సో తను నెంబర్ 5లో అయిపోయాడు. సో నెంబర్ 5 క్లాసన్ అయిపోయాడు. నెక్స్ట్ నెంబర్ 6. సో నెంబర్ 6 మనకు ఒక ఫినిషర్ కావాలి, దట్ టు ఇండియన్ ఫినిషర్ కావాలి. సో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ నుంచి లేదా చాలా ఇయర్స్ నుంచి వస్తున్న ప్లేయర్ మన ఎస్ఆర్హెచ్ ముద్దుబిడ్డ అబ్దుల్ సమద్. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు అబ్దుల్ సమద్కి మళ్ళీ ఆర్టీఎం యూస్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసారు, సో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ విత్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ వాళ్ళు చాలా ఫెయిత్ రియాన్ పరాగ్ మీద, చాలా ఇన్వెస్ట్మెంట్ రియాన్ పరాగ్ మీద చేశారు. తను లాస్ట్ ఇయర్ ఇట్ పేడ్ డివిడెన్స్ ఫర్ దెమ్. సో లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ చూసి ఆర్ఆర్ మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడం వల్లే ఇండియాకి డెబ్యూ చేశాడు. సో అలాంటి ప్లేయరే, సో అలాంటి ఫెయితే ఎస్ఆర్హెచ్
సమాధ్ మీద చాలా ఇయర్స్ పెట్టారు. సో ఇలాంటి సో కరెక్ట్గా తను గ్రూమ్ అయ్యి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అనే టైంకి తను బయటికి వెళ్తాడు అని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు తనని మళ్ళీ తెచ్చుకుంటారు. ఇన్ కేస్ అబ్దుల్ సమాద్ మనకు సెట్ అవ్వడు, వేరే ప్లేయర్ని తీసుకుందాం అనుకుంటే సో ఆ ప్లేయర్స్ లో ఎవరున్నారని చూస్తే మనకు గుర్తొచ్చే ప్లేయర్స్ అశుతోష్ శర్మ, నెక్స్ట్ మనోజ్ బాగ్దే, నెక్స్ట్ అభినవ్ మనోహర్, వీళ్ళు. సో వీళ్ళు కాకుండా ఇంకా ఐపీఎల్ లో ప్రూవ్ చేసుకునే ప్లేయర్స్ కూడా ఉన్నారు, లైక్ సమీర్ రిజ్వీ కానీ, కుమార్ కుషార్గా కానీ. సో వీళ్ళల్లో ఎవరు ఆక్షన్ డైనమిక్స్ లో ఎవరు తక్కువ ప్రైస్ కి వస్తున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళని తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ నెంబర్ 7. సో మళ్ళీ మనకు ఇండియన్ ఆల్రౌండర్ కావాలి. లాస్ట్ ఇయర్ రాణించిన షాబాజ్ అహ్మద్ తన కోసం ఆక్షన్ లో వెళ్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల మనకు షాబాజ్ అహ్మద్ దొరకట్లేదు అని అనుకుంటే సో సిమిలర్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఇచ్చే ప్లేయర్స్ ఇంకా ఉన్నారు, లైక్ స్వప్నిల్ సింగ్ కానీ, నెక్స్ట్ తనుష్ కోటయాన్ కానీ, నెక్స్ట్ మనోజ్ సుతార్ కానీ, రవి కిషోర్. సో ఇన్ కేస్ మనకు కానీ షాబాజ్ అహ్మద్ దొరకకపోతే నా పిక్ వచ్చి తనుష్ కోటయాన్. చెప్పాను కదా, నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్. ఇన్ కేస్ షాబాజ్ అహ్మద్ దొరకకపోతే తనుష్ కోటయాన్. సో తనుష్ కోటయాన్ ఇన్ కేస్ మనం తనుష్ కోటయాన్ పిక్ చేసుకుంటే నెంబర్ 8లో ఉన్న కమిన్స్ కొద్దిగా పైకి వస్తాడు, తనుష్ కోటయాన్ కిందకు వస్తాడు. సో నెంబర్ 7 తను ఆడతాడు, నెంబర్ 7 కమిన్స్ అవుతాడు, నెంబర్ 8 తనుష్ కోటయాన్ అవుతాడు. సో నెంబర్ 9 అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను గైస్. సో మనకున్న ఎమోషనల్ బాండింగ్ వార్నర్తో ఎలా అయితే ఎమోషనల్ బాండింగ్ ఉందో, సో వార్నర్ మామాని మనం ఎలా అయితే ముద్దుగా అనుకుంటామో, సో వార్నర్ వెళ్ళినప్పుడు చాలా ఫీల్ అయ్యాము. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకు రాకూడదనే వీ షుడ్ బ్రింగ్ భువిని తెచ్చుకోవాలి, లేదా బిట్ చేసైనా భువిని తెచ్చుకోవాలి. ఎందుకంటే భువి ఈసారి కొంచెం తక్కువ ప్రైస్కే వెళ్తాడు అని నేను అనుకుంటున్నాను. సో నెంబర్ 9లో మన భువి అయిపోయాడు. సో నెంబర్ 10లో మీకు చెప్పినట్టు సో మనకు ఒక ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కావాలి. లాస్ట్ ఇయర్ అంటే ఇన్ ద సెన్స్ రషీద్ ఖాన్ బయటికి వెళ్ళినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ నుంచి ప్లేయర్సే అల్లా ఖజన్ఫర్, నెక్స్ట్ నూర్ అహ్మద్, వీళ్ళిద్దరు ఎవరిని టార్గెట్ చేసినా బాగుంటుంది. సో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఏజ్ తక్కువే. అల్లా ఖజన్ఫర్ సో తను చాలా మంచి ప్లేయర్, దట్టు రీసెంట్ సెన్సేషన్ తనే, లేదా మనకు నూర్ అహ్మద్ ఆల్రెడీ జీటీకి ఎలా పర్ఫామ్ చేశాడని చూసాము. సో వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళు నా నెంబర్ 10 అయిపోయారు. సో నెంబర్ 11లో మనం ఆల్రెడీ మనకు ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకు డెత్లో బౌలింగ్ వేసే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. సో అలాంటి ప్లేయర్స్లో లాస్ట్ ఇయర్ మన ఆ ప్లేస్ని భర్తీ చేసిన ప్లేయర్ ఎవరు ఉన్నారంటే నట్టు. కానీ ఈ సీజన్లో నట్టు తక్కువ ప్రైస్కి దొరుకుతాడని నేను అనుకోవట్లేదు. ఇన్ కేస్ నట్టు కనుక తక్కువ ప్రైస్కి దొరికితే నట్టుని తీసుకోవటం, లేదనుకుంటే వీల్ గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్లో ఎవరు గుర్తొచ్చారు, లైక్ కుల్దీప్ సేన్ కానీ, కార్తిక్ త్యాగి. సో వీళ్ళిద్దరిలో ఎవరిని టార్గెట్ చేసినా బాగుంటుంది. సో నెంబర్ 11లో వీళ్ళిద్దరు. నెంబర్ 12లో సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అనుకుందాం మళ్ళీ. సో ఆక్షన్ డైనమిక్స్లో ఆ టైంలో ఆక్షన్ జరిగే టైంలో సో ఎవరు తక్కువ ప్రైస్కి వస్తున్నారు, టీంలో ఎక్కడ ఎవరు ఎలా ఫిట్ అవుతారు అనే దాన్ని బట్టి మనం పిక్ చేసుకోవాలని ఉంటుంది. కానీ మనం అలాంటి పిక్స్ ఎవరైనా ఉన్నారు, ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఏదైనా చైతన్ సహకార్య కానీ, ఆకాష్ మడివాల్ కానీ, సో ఇలాంటి ప్లేయర్స్. సో ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ని టార్గెట్ చేయడం బెస్ట్ గైస్. సో వీళ్ళు ఎనీ అదర్ డొమెస్టిక్ ప్లేయర్ హూ కెన్ ఫిట్ అవర్ రిక్వైర్మెంట్ వాళ్ళని టార్గెట్ చేసుకున్నా బాగుంటుంది. ఇది గైస్. సో ఇది నా ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్. సో వాళ్ళు టార్గెట్గా పెట్టుకోవాల్సిన ప్లేయర్స్ వీళ్ళు. సో ఇది నా ప్లేయింగ్ 12. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను చూడండి. సో నెంబర్ 1 హెడ్, నెక్స్ట్ అభిషేక్ శర్మ. నెంబర్ 3లో వచ్చేసి మనకు త్రిపాఠి, లేదా కరుణ్ నాయర్, లేదా రఘువంశీ, వీళ్ళు ఎవరన్నా అనుకున్నాము, బట్ పిక్ వుడ్ బి రాహుల్ త్రిపాఠి. నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 5 క్లాసన్. నెంబర్ 6లో వచ్చేసి అబ్దుల్ సమద్ ఆర్ ఎనీ అదర్ ఇండియన్ డొమెస్టిక్ ఫినిషర్. నెక్స్ట్ నెంబర్ 7లో వచ్చేసి షాబాజ్ అహ్మద్ ఆర్ తనుష్ కోటయాన్. నెంబర్ 8లో కమిన్స్. నెంబర్ 9లో భువి. నెంబర్ 10లో నూర్ అహ్మద్. నెంబర్ 11లో నట్టు ఆర్ ఎనీ ఆఫ్ దీస్ బిట్వీన్ కార్తిక్ త్యాగి ఆర్ కుల్దీప్ సేన్. సో కార్తిక్ త్యాగి, కుల్దీప్ సేన్ ఆర్ నట్టు, వీళ్ళు ముగ్గురు ఎవరినైనా తీసుకోవచ్చు. నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్ కింద చేతన్ సాకారియా లేదా ఆకాష్ మడి. ఈ ప్లేయింగ్ 12 మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో ఈ ప్లేయింగ్ 12 ద్వారా వెళ్తే మనకు ఖచ్చితంగా మన ఎస్ఐహెచ్ థర్డ్ కప్ కొడుతుందా లేదా, ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఉన్నా లైక్ ఈ ప్లేయర్ని టార్గెట్ చేయాలనిపిస్తుంది అన్న కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. Until then, bye bye, take care.